బటర్తో కనుక చేస్తే బలపం పట్టుకుని స్కూల్కి వెళ్లే పిల్లలకు కూడా నచ్చుతుంది ఈ బటర్ మష్రూమ్. ముందుగా మష్రూమ్ ని కట్ చేసి కడిగేసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉడకనివ్వాలి. సగం ఉడికిన తర్వాత తీసి వడేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని నూనె పోసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుని ముఖ్యమైన ఇంగ్రీడియంట్ మిరియాలు వేసుకోవాలి. అల్లం 2 ముక్కలు, వెల్లుల్లి 10 రెబ్బలు, ఒక 15 జీడిపప్పు పలుకులు, కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు బాగా వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత చల్లారించి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో బటర్ వేసుకుని బిర్యానీ ఆకు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. కొద్దిగా తిప్పుకొని 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల కస్తూరి మెత్తి వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. తరువాత వడేసుకున్న మష్రూమ్ని వేసుకోవాలి. కొద్దిగా సేపు వేయించిన తర్వాత మరికొంచెం బటర్ వేసుకోవాలి. తగినంత నీళ్లు పోసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని కొత్తిమీర వేసుకొని 1 స్పూన్ క్రీమ్ కానీ మీగడ కానీ వేసుకొని దింపుకోవడమే. రుచి అద్భుతంగా ఉంటుంది మరి.